నమస్తే, నేను మీ రాపల్ భాస్కర్, ఎడ్యుకేట్. చాలా మంది భార్య భర్తల పంచాయతీలు పెరుగుతున్నాయి, 7 అడుగులు తడబడుతున్నాయి. విపరీతంగా వైఫ్ అండ్ హస్బెండ్స్ పంచాయతీలు కొనసాగుతున్నాయి. విపరీతంగా డైవర్సులు స్పౌస్ మీద, భార్య భర్తల మీద వేసుకుంటారు. ఈ క్రమంలో చాలా మంది అడిగేటటువంటిది ఏంటంటే, ఎక్స్పార్టీ డిగ్రీ ఆఫ్ డైవర్స్ తీసుకుంటే ఎన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకోవచ్చు అని చాలా మంది అడుగుతారు. మీరు గుర్తుంచుకోండి, ఒక భార్య కానీ భర్త కానీ తన యొక్క లైఫ్ పార్ట్నర్ మీద డైవర్స్ ఇస్తే వేగానే ఎక్స్పార్టీ అవుతారు చాలా మంది. ఏమని, భర్త ఇస్తే భార్య ఎక్స్పార్టీ కావటం, భార్య ఇస్తే భర్త ఎక్స్పార్టీ కావటం. ఎక్స్పార్టీ అయిన తర్వాత కోర్టులు ఆటోమేటిక్గా ఎక్స్పార్టీ డిగ్రీని మంజూరు చేయటం అని జరుగుతుంది. ప్రతివాది రానప్పుడు కోర్టు కూడా ఏం చేస్తుంది, ఎక్స్పార్టీ డిగ్రీ మంజూరు చేయటం అని జరుగుతుంది. ఎక్స్పార్టీ డిగ్రీ మంజూరు చేసిన తర్వాత ఎన్ని రోజులలో పెళ్లి చేసుకోవచ్చు అనేది అడుగుతారు చాలామంది. ఒక ఎక్స్పార్టీ డిగ్రీ ఆఫ్ డైవర్స్ వచ్చినాక 90 రోజుల వరకు డిగ్రీ హోల్డర్ వెయిట్ చేయాలి. 90 రోజులు దాటిన తర్వాత కూడా అవతల వైపున ఉన్నటువంటి వైఫ్ ఆర్ హస్బెండ్ కోర్టుకు వచ్చి మనకు వచ్చినటువంటి డిగ్రీని, ఎక్స్పార్టీ డిగ్రీని సెటిసైడ్ చేయమని దరఖాస్తు పెట్టలేకపోతే 91వ రోజు నుంచి ఎక్స్పార్టీ డిగ్రీ హోల్డర్ ఎప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చు అని చట్టం చెప్తుంది. అందుకనే మీరు జాగ్రత్తగా ఉండండి. ఎక్స్పార్టీ డిగ్రీ అయినా 10 రోజులకు 20 రోజులకు తొందరపడి పెళ్లి చేసుకుంటే మళ్ళీ వాళ్ళు వచ్చేసి సెటిసైడ్ పిటిషన్ ఇస్తే మీరు ఇబ్బందులకు ఇరుక్కపోయేటటువంటి ప్రమాదం ఉంది. అందుకనే వెయిట్ చేయండి. ఎక్స్పార్టీ డిగ్రీ వచ్చిన తర్వాత 90 డేస్ వెయిట్ చేయండి. 91 డేస్ నుంచి మీరు ఎప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చు అనే చట్టం చెప్తుంది. థ్యాంక్ యూ.